హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. ఇవాల్టి క్లాస్లో మనము టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ కోసం కొన్ని అవేర్నెస్ వీడియోస్ అనేవి అందిస్తున్నాగా ప్రతిరోజు. సో ఎలా చదువుకోవాలి, ఎటువంటి బుక్స్ చదవాలి, వాటికి సంబంధించిన మిస్టేక్స్ చేయకూడదని. సో ఇవన్నీ ఎందుకంటే బిగినర్స్ అనమాట. చాలామంది ఎగ్జామ్ మొట్టమొదటిసారి రాస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం క్లారిటీగా అయితే ఇక్కడ డిస్కస్ చేసుకుందాము. ఇవాల్టి క్లాస్ అనేది చాలా చిన్న క్లాస్ అనమాట. ఒక అవేర్నెస్ కోసం చెప్తున్నాను. చాలామంది ఈ గ్రూప్ 1 యొక్క మెయిన్స్కి సంబంధించి బుక్స్ అనమాట, బుక్స్ సోర్సెస్లో చాలామంది మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఈ బుక్స్కి సంబంధించి ఒక క్లాస్ చేద్దామని చెప్పేసి తీసుకున్నాను. ఇక్కడ ఈ మిస్టేక్స్ ఎక్కువ బుక్స్కి సంబంధించి మిస్టేక్స్ చేయడానికి మేజర్ రీజన్ ఏంటంటే బిగినర్స్ అనమాట. ఎక్కువ మంది ఫ్రెషర్స్ బిగినర్స్ ఉన్నారు. ఈ బిగినర్స్ అంటే తెలంగాణలో మొట్టమొదటిసారి గ్రూప్ 1 ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి సో బిగినర్స్ తెలియక మార్కెట్లో చాలా బుక్స్ ఉంటాయి కాబట్టి అవి బై చేసుకుంటారు. ఇంకొకటి బిగినర్సే కాకుండా చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళకి చాలా తక్కువ టైం ఉంటుంది అనమాట. సో తక్కువ టైం ఉన్నప్పుడు సో త్వరగా అయిపోయే బుక్స్ తీసుకోవాలని చెప్పేసి ఏవంటవి రాంగ్గా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎటువంటి బుక్స్ తీసుకోకూడదు, ఎటువంటి బుక్స్ తీసుకోవాలి ఇప్పుడైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి బుక్స్ మెయిన్స్కి 2 రకాలుగా ఉంటాయన్నమాట. సో మేజర్గా మనం బుక్స్ చూసుకుంటే మెయిన్స్కి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి వచ్చేసి కాన్సెప్ట్స్ అనమాట. కాన్సెప్ట్స్ ఉండే బుక్స్ ఉంటాయి. సో కాన్సెప్ట్స్ ఉండే బుక్స్ ఉంటాయి అంటే దీంట్లో ఫుల్ సిలబస్ ఉంటుంది. సో మీకు కంప్లీట్గా ఫుల్ సిలబస్ అనేది ఇందులో ఉంటుందన్నమాట. ఇంకోటి వచ్చేసి క్వశ్చన్ ఆన్సర్స్. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ బుక్స్ ఉంటాయన్నమాట. ఇందులో క్వశ్చన్ ఆన్సర్స్ లాగా ఇచ్చుంటారు, మెయిన్స్కి సంబంధించి ఇచ్చుంటారు. నేనేం చెప్తానంటే మీకు ఖచ్చితంగా మీరు ఫస్ట్ ఈ రకం బుక్స్ ప్రిఫర్ చేయాలి, ఇవి ప్రిఫర్ చేయాలి. ఎవరు కూడా ఫస్ట్లో ఇవి చదవద్దు. సో కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ. సో మీరు సిలబస్ ప్రకారము కాన్సెప్ట్స్ ఉంటుంది అంటే ఫుల్ సిలబస్ బుక్స్ ఉంటాయి కదా, ఫుల్ సిలబస్ క్వశ్చన్ ఫార్మేట్లో ఉన్న తీసుకోవద్దు. ఇక్కడ వచ్చేసి ఫుల్ సిలబస్ ఉంటే బుక్సే తీసుకోండి. ఇప్పుడు మనకి లక్ష్మీకాంత్ బుక్ ఉంది కదా, లక్ష్మీకాంత్ బుక్ అలా ఉండాలి. లక్ష్మీకాంత్, వివేక్ సింగ్, రమేష్ సింగ్ బుక్ ఉంది కదా మీకు ఎకానమీ, అట్లా ఉండాలన్నమాట బుక్ అనేది. అంతేగాని క్వశ్చన్ ఆన్సర్స్ ఫార్మేట్లో ఉండే తీసుకోవద్దు. సో ఇదంతా సిలబస్ అయిపోయింది. ఈ సిలబస్ మొత్తం చదివిన తర్వాత సెకండ్ స్టెప్లో మీరు సెకండ్ స్టెప్ కదా, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే క్వశ్చన్ ఆన్సర్స్ ఫార్మేట్ బుక్స్ తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనకి చాలా ఉంటాయి, మధ్యదూసిన జాగ్రఫీ కావచ్చు, ఇట్లా కొన్ని ఉంటాయి అనమాట బుక్స్. అవి తీసుకోవచ్చు. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉండేవి మెయిన్స్కి సంబంధించి తీసుకోవచ్చు అనమాట. ఓకేనా. మీరు ఈవెన్ మార్కెట్లో ఏదైనా ఇన్స్టిట్యూషన్ మెటీరియల్ అయినా సరే ఫస్ట్ మీరు క్వశ్చన్ ఆన్సర్స్ అనే బుక్స్ తీసుకోవద్దు. ఫస్ట్ తీసుకోవాల్సింది ఫుల్ సిలబస్ ఉండేవి కాన్సెప్ట్స్లో చదవాలి. మీరు క్వశ్చన్ ఆన్సర్స్ చదివితే గుర్తుండదు అనమాట. క్వశ్చన్ ఆన్సర్స్ ఏంటంటే మీకు ప్రశ్నలు ఆ సమాధానంలో ఉండేవి ఏంటంటే జస్ట్ ఒక రెఫరెన్స్ కోసం అనమాట, రెఫరెన్స్ కోసం మాత్రమే. కాబట్టి ఫుల్ సిలబస్ కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోవాలి. మీరు మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ అన్నారు. సో మౌర్యుల కాలంలో అడ్మినిస్ట్రేషన్ పరిపాలన ఎలా ఉందంటే నీట్గా చదవాలి, ఒక స్టోరీలో చదవాలి. దాని క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మేట్లో తర్వాత చూసుకోవచ్చు అనమాట. ముందు మీకైతే కాన్సెప్ట్ తెలియదు కదా, స్టోరీ అనేది తెలియాలన్నమాట. సో అందుకోసం ఇంకోటి ఏంటంటే ఈ కాన్సెప్ట్స్లో ఒక్కోసారి చిన్నవి కూడా అడుగుతుంటారు. ఇప్పుడు మౌర్యుల సామ్రాజ్యం చాలా పెద్దగా ఉంటుంది, దాంట్లో కొన్ని అశోకుడు గురించి రాయమనొచ్చు. అశోకుడికి బుద్ధిజంకి ఎటువంటి కాంట్రిబ్యూషన్ చేశాడు, సో అశోకుడు బుద్ధిజాన్ని ఏ విధంగా డెవలప్ చేశాడు, ఇటువంటివి రాయమంటారనమాట. సో కాబట్టి నేనేం చెప్తానంటే ఫస్ట్ ఫుల్ సిలబస్ ఉండేవి, మంచి కాన్సెప్ట్స్లా ఉండేవి, మనకి తెలుగు కనుక బుక్స్ ఇలా ఉంటాయి కదా అటువంటి రెఫర్ చేయండి. తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్ బుక్స్ అని రెఫర్ చేయండి. సో దీని తర్వాత 3వ స్టెప్లో మీరు టెస్ట్ సిరీస్లోకి వెళ్ళిపోండి. సో టెస్ట్ సిరీస్లోకి 3వ స్టెప్లో వెళ్ళిపోండి. అర్థమైందా? ఇట్లా ఒక ఆర్డర్లో వెళ్ళాలి. కాబట్టి మీరు బిగినర్స్ చాలా జాగ్రత్తగా ఉండండి. మార్కెట్లో చాలా వచ్చుంటాయి క్వశ్చన్ ఆన్సర్స్ బుక్స్ అనేవి విపరీతంగా వస్తాయి. అవి తీసుకుంటే మాత్రం మీరు చాలా వెనకబడిపోతారు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే క్వశ్చన్ ఆన్సర్స్ బుక్స్కి అలవాటు పడతారో మీకు స్టోరీ అర్థం కాదు, కాన్సెప్ట్ అనేది అర్థం కాదు. కానీ కాన్సెప్ట్ ఎవరైతే అర్థం చేసుకున్నాడో అతను రేపు ఎగ్జామ్లో అర్థం చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఎలాంటి ప్రశ్న వచ్చినా సరే వాళ్ళు చదివిన కాన్సెప్ట్ మీద ఎలాంటి ప్రశ్న వచ్చినా కూడా వాళ్ళు ఆన్సర్ చేయగలరు అనమాట. ఆ ప్రశ్నను తిప్పి అడిగినా ఎటువంటి స్థాయి ఎటువంటి ఆ చేంజెస్ చేసి అడిగినా కూడా వాళ్ళు రాయగలరు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా మీరు స్ట్రాంగ్గా ఉండాల్సింది ఏంటంటే కాన్సెప్ట్స్ అనమాట. సో కాన్సెప్ట్స్లో మీరు ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటారో, ఇప్పుడు బుద్ధిజం అన్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ సో బుద్ధిజం, సో బౌద్ధ మతం గురించి నేర్చుకోవాలి. సో ఇప్పుడు మామూలుగా అయితే ఇక్కడ లేదు టీఎస్పీఎస్సీ గ్రూపుల్లో బుద్ధిజం గురించి కావచ్చు. మీకు మామూలుగా ఔరంగజేబు చనిపోతారు కదా 1757 నుంచి ఉంది, ఇట్లా ఉందన్నమాట. దానికి సంబంధించి మీరు చూసుకోవాలి 1757 సంబంధించి. లేదా మీకు ఏదైనా కాన్సెప్ట్ అడిగాడు, ఇప్పుడు మీరు ఏదైనా ఒక కాన్సెప్ట్ అడిగాడు అనుకోండి, హిస్టరీ పరంగా, జాగ్రఫీ పరంగా, లేదా హిమాలయాస్ ఉన్నాయి. సో హిమాలయాస్ ఇండియన్ క్లైమేట్లో ఎటువంటి కీ రోల్ ప్లే చేస్తారని అడిగాడు. సో మీరు హిమాలయస్ గురించి మొత్తం నీట్గా చదువుంటే ఇక్కడ మీరు క్వశ్చన్ ఈజీగా రాయొచ్చు అనమాట. సో ఈ క్వశ్చన్ అడిగినా రాయొచ్చు, లేదా సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది హిమాలయస్ అన్నా కూడా, సో హిమాలయస్ యొక్క ప్రాముఖ్యత ఏంటి ఇట్లా అడిగినా కూడా రాయొచ్చు అనమాట. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే కాన్సెప్ట్ చదవండి. మంచి అవకాశం, చాలా పెద్ద ఎక్కువ పోస్టులు ఉన్నాయి. ఇటువంటి గోల్డెన్ ఆపర్చునిటీకి రాదు, వదులుకోవద్దు, రిస్క్ చేయకండి. ఎవరు కూడా రిస్క్ చేయకుండా మంచిగా మీరు ఫోకస్ చేశారంటే ఈజీ క్లియర్ చేయొచ్చు అనమాట. ఎగ్జామినేషన్ అనేది ఈజీ క్లియర్ చేయొచ్చు. కాబట్టి మార్కెట్లో ఉన్నటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ బుక్స్ అనేవి ఫస్ట్లో చదవద్దు. కంప్లీట్గా మీరు ఒక 2 months కంప్లీట్గా మీరు 1.5 month పైనే మొత్తం కాన్సెప్ట్ చదివిన తర్వాతే మీరు క్వశ్చన్ ఆన్సర్స్ బుక్స్లోకి వెళ్ళి చూసుకోండి. ఓకేనా. కాబట్టి ఫస్ట్లో అయితే ఎవరు కూడా ప్రిఫర్ చేయొద్దు. ఇది దీనికి సంబంధించింది. సో మనం మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో మిషన్ కోహినూర్ అని చెప్పేసి ఒక
ప్రోగ్రామ్ తీసుకొచ్చాము, మెంటర్షిప్ ప్రోగ్రాము. ఎవరైనా జాయిన్ అనుకుంటే జాయిన్ అవ్వండి. ఇది కంప్లీట్గా ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అనమాట. అంటే మనకి మెంటర్షిప్ ప్రోగ్రాము, ఇందులో ఎటువంటి టెస్ట్ సిరీస్ అయితే ఉండదు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఆల్రెడీ మనకి వీడియోస్ ఇచ్చున్నాం చూడండి యూట్యూబ్లో. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఏంటి మనం చాలా తక్కువ ప్రైస్లో అఫోర్డబుల్గా ఉండే విధంగా అందరూ కూడా అందజేస్తున్నాము. ఇందులో వచ్చేసి కంప్లీట్గా మీకు 35 హిందూ ఆర్టికల్స్ ఇస్తాం. హిందూ ఆర్టికల్స్ తెలుగు ఇంగ్లీష్ మీడియం ట్రాన్స్లేట్ చేస్తాము. ప్రతి సబ్జెక్ట్కి 10 నుంచి 15 పీడిఎఫ్లు ఇస్తాం. క్వశ్చన్ ఆన్సర్స్ ఫార్మేట్లో ఇస్తాము. 10 జనరల్ ఎస్ఎస్ అనేవి ప్రొవైడ్ చేస్తాము. ఇంకా మీకు ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలి, ఆన్సర్ రైటింగ్ బేసిక్స్ ఎలా రాయాలి, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. జనరల్ ఎస్ఐకి సంబంధించి ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్కి సంబంధించి సపరేట్ కొన్ని క్లాసెస్ కూడా ఉంటాయి ఇందులో. కాబట్టి మీరు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో మన యాప్ యొక్క లింక్ ఇచ్చాను, టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఇచ్చాను, అడ్మిషన్స్కి సంబంధించిన లింక్ కూడా ఇచ్చాను. అక్కడి నుంచి మీరైతే ఎన్రోల్ చేసుకోవచ్చు అనమాట. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.